తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ పవన్ కళ్యాణ్ పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఆంధ్రప్రదేశ్ లో నివసించకుండా, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ కాలం ఉండకుండా హైదరాబాద్ లోనే ఉంటున్నారు, పాలనను గాలికి వదిలేస్తున్నారు, చుట్టపు చూపుగా రాష్ట్రానికి వచ్చి వెళ్తున్నారంటూ ప్రధానంగా పిటిషన్ లో మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ పేర్కొనడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి హైకోర్టులో వాదనలు జరిగాయి. అయితే ప్రభుత్వం తరపు న్యాయవాది పీపీ ఇందులో అప్పీర్ అవుతారని చెప్పినప్పటికీ పిటిషనర్ తరపు న్యాయవాది ఏసీబీ పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి ఏసీబీ స్టాండింగ్ కమిటీ స్పందించాలని కోరడం జరిగింది. అదే సందర్భంలో ప్రజాస్వామ్య నిబంధనలకు, రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా పిటిషనర్ తరపు న్యాయవాది వాదించడం జరిగింది. హైకోర్టులో ప్రధానంగా డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉంటూ సినిమాల్లో నటించడం చట్టబద్ధమేనా అన్న అంశం పైన విచారణ జరిగింది. అయితే ఇందుకు సంబంధించి హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. హోమ్ డిపార్ట్మెంట్, జీఏడీ, ఏసీబీకి నోటీసులు జారీ చేసింది. అలాగే సిబిఐ పేరు కూడా పొందుపరచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ కేసు విచారణ మరో వారం రోజులకు వాయిదా పడింది. మరోవైపు పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే అటవీ శాఖ మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసులు వర్షాల కారణంగా, వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అనారోగ్యం పాలవుతున్నారు, వరదల్లో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పాలనను పట్టించుకోకుండా, ఏపీలో ఏం జరుగుతుందో పట్టించుకోకుండా కేవలం సినిమాలపైనే దృష్టి పెట్టారు. సినిమాలపైనే ఫోకస్ పెట్టి పాలనను గాలికి వదిలేశారు. అప్పుడప్పుడు చుట్టపు చూపుగా మాత్రమే ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కు చుట్టపు చూపుగా వస్తున్నటువంటి సందర్భంలో కూడా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఒకవైపు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు, మరోవైపు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అప్పుడప్పుడు మాత్రమే ఇంపార్టెంట్ పని ఉంటే మాత్రమే ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు. అది కూడా స్పెషల్ ఫ్లైట్ లో వచ్చి వెళ్తున్నారు. సినిమాలకు కూడా స్పెషల్ ఫ్లైట్లలోనే వచ్చి వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రజాధనం ఇక్కడ దుర్వినియోగం అవుతోందని సోషల్ మీడియాలో కామెంట్లు చక్కర్లు కొడుతున్నాయి. మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా ప్రశ్నిస్తున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ సినిమాల్లో నటించడం ఎంతవరకు సమంజసం, ఎంతవరకు చట్టబద్ధం అనే అంశం పైన గత కొన్ని రోజులుగా ప్రశ్నిస్తూనే ఉన్నారు. సినిమాలు చేసుకుంటే తమకేమీ అభ్యంతరం లేదు, ఒకవైపు ప్రజాప్రతినిధిగా కొనసాగుతూనే మరోవైపు సినిమాల్లో నటించడం ఎంతవరకు సమంజసం, పాలనను, రాష్ట్ర ప్రగతిని గాలికి వదిలేసి పట్టించుకోకుండా కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసం సినిమాల మీదే దృష్టి కేంద్రీకరించి మరోవైపు డిప్యూటీ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉండడం ఎంతవరకు సమంజసమని గత కొద్ది రోజులుగా విజయ్ కుమార్ ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటీవల ఆయన పిటిషన్ దాఖలు చేయడం జరిగింది హైకోర్టులో ఈ అంశానికి సంబంధించి విచారణ జరిగింది, వాయిదా పడింది. మరో వారంలో ఇందుకు సంబంధించినటువంటి కేసు విచారణకు రాబోతోంది. అయితే హైకోర్టు ఎలా స్పందించబోతోంది, పవన్ కళ్యాణ్ పై విజయ్ కుమార్ వేసినటువంటి పిటిషన్ విషయంలో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది, పవన్ కళ్యాణ్ కు ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతోంది అనే చర్చ రాజకీయంగా జోరుగా సాగుతోంది. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి.